గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్స్లో భయం రాజ్యమేలుతోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ సన్నిహితుడైన బాబా సిద్దికీ హత్య జరిగిన దగ్గర నుంచి బాలీవుడ్లో ఈ ప్రభావం ఎక్కువైంది. బాబా సిద్దికీకి బాలీవుడ్తో బలమైన బంధమే ఉంది. మరీ ముఖ్యంగా బాబా సిద్దికీ సల్మాన్ ఖాన్కు అత్యంత సన్నిహితుడు కావడం అతనికి ప్రమాదకరంగా మారింది. గతంలో సల్మాన్ ఖాన్కు బెదిరింపు కాల్స్ చాలాసార్లు వచ్చాయి. ఆ తర్వాత అతని ఇంటిపై దాడి జరగడంతో సల్మాన్ ఖాన్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నిటికీ కారణమైన లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉన్న తన నెట్వర్క్ను మాత్రం భారీ స్థాయిలో పెంచుకున్నాడు. సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడులు, బాబా సిద్దికీ హత్య ఉదంతంతో సల్మాన్ ఖాన్ కొన్ని రోజులు ఎలాంటి షూటింగ్స్లో కూడా పాల్గొనలేకపోయాడు. మహారాష్ట్ర పన్వేల్లోని ఫామ్ హౌస్లో సల్మాన్ని హత్య చేసేందుకు కూడా కుట్ర జరిగింది. అప్పటినుంచి సల్మాన్కు హై సెక్యూరిటీని సమకూర్చారు. ఆ తర్వాత బిగ్ బాస్ షోకు, సినిమా షూటింగ్స్కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక తాజాగా సైఫ్ అలీ ఖాన్పై దాడి ఇప్పుడు ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్గా మారింది. నిజానికి సల్మాన్తో పాటు సైఫ్ కూడా కృష్ణ జింకల్ను వేటాడిన కేసులో ముందు ఉన్నాడు. అయితే సల్మాన్ ఖాన్ని టార్గెట్ చేసుకుంది బిష్నోయ్ గ్యాంగ్. ఇప్పుడు ఏకంగా సైఫ్ అలీ ఖాన్పై అతడి ఇంట్లోనే కత్తితో దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇలా వరుసగా బాలీవుడ్ అగ్ర హీరోల్ని, నటుల్ని గ్యాంగ్స్టర్స్ బెదరగొడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అయితే ఇది బాలీవుడ్కు కొత్త విషయమైతే కాదు. నెలల వ్యవధిలో ముంబైలో ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో సెలబ్రిటీలే టార్గెట్గా పలు క్రైమ్ ఘటనలు జరగడం బాలీవుడ్ను కలవరానికి గురిచేస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా పఠాన్, జవాన్ సినిమాల సక్సెస్ తర్వాత తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం ఆయనకు వైప్లస్ సెక్యూరిటీని కల్పిస్తోంది. బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల్లో చాలామంది ఉండేది ముంబైలోని బాంద్రా ప్రాంతంలోనే. అయితే బాలీవుడ్కు ఈ బెదిరింపులు ఈ కాలం నాటివి కావు. 4 దశాబ్దాల క్రితం గ్యాంగ్స్టర్లు బాలీవుడ్ని శాసించే పరిస్థితి ఉండేది. దావూద్ ముఠా బెదిరింపులతో వణికిపోవాల్సి వచ్చేది. టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య 1997లో బాలీవుడ్ని షాక్కు గురిచేసింది. 10 కోట్లు డిమాండ్ చేసిన గ్యాంగ్స్టర్లు ఓ ఆలయం బయట ఆయన్ని కాల్చి చంపారు. మరుసటి సంవత్సరమే బాలీవుడ్ నిర్మాత ముఖేష్ దుగ్గల్ని అండర్ వరల్డ్ మాఫియా హత్య చేసింది. 2000వ సంవత్సరంలో హీరో హృతిక్ రోషన్ తండ్రి, చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ పైన అండర్ వరల్డ్ మాఫియా కాల్పులకు తెగబడింది. అండర్ వరల్డ్ బెదిరింపులతో 80-90 దశకాల్లో బాలీవుడ్ బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. హీరో అక్షయ్ కుమార్, వివేక్ ఓబరాయ్లను బెదిరించింది మాఫియా. ఎందరో దర్శక నిర్మాతలు అండర్ వరల్డ్ బెదిరింపులను ఎదుర్కొన్నారు. హీరోయిన్ ప్రీతి జింటా తనకు సైతం బెదిరింపులు వచ్చాయని తెలిపింది. ఇలా స్టార్స్ టార్గెట్గా జరిగిన దాడులు, బెదిరింపుల వల్ల వారు బయట స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి పెరిగింది. తాజాగా సైఫ్ అలీ ఖాన్పై హత్యాయత్నం బాలీవుడ్ సెలబ్రిటీలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.